బయటపడే అవకాశమే లేదక్క, కౌంట్ డౌన్ మొదలైంది. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ రాశారు. ఇప్పటి వరకు కవితను టార్గెట్ చేస్తూ ఆయన ఎన్నో లేఖలు విడుదల చేశారు. కవితకు తనకు మధ్య జరిగిన చాటింగ్ వివరాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇన్నాళ్ళగా తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలని తేలింది. ఇన్నాళ్లకు నిజం బయటకొచ్చిందని, చేసిన పనులు కర్మఫలం ఇప్పుడు వెంటాడుతోందని సుకేష్ లేఖలో పేర్కొన్నారు. నిజం శక్తి ఏంటో తెలుసుకోవాలి, ఎదుర్కోవాల్సి ఉంటుంది. నన్ను ఎవరూ ఏమీ చేయలేరని అనుకునేవారు, కానీ కొత్త భారతదేశంలో చట్టమే అన్నిటికంటే శక్తివంతమైనది. నేను గతంలో మీడియాకు విడుదల చేసిన లేఖల్లో 2 అంశాలు పొందుపరిచాను. అందులో ఒకటి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవుతుంది. రెండవది, తిహార్ క్లబ్ లో చేరేందుకు కవితకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ 2 ఇప్పుడు నిజమయ్యాయని అనిపిస్తోంది. కవిత అరెస్టుతో అవినీతి పండోరా బాక్స్ ఓపెన్ అయింది. కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు, అవినీతి రాజు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడుతున్నాయి. క్రేజీ సిసోడియాతో కవిత కుమ్మక్కు. వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి సింగపూర్, హాంకాంగ్, జర్మనీ వంటి దేశాలకు పంపిన విషయాలు బయటకొస్తాయి. ఇది ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమైందని అనుకుంటున్నాను. అక్క, నేను వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ల ద్వారా బయటపెట్టిన 1000 డబ్బాల కథలు, రేంజ్ రోవర్ కలెక్షన్ల కథలు, గోవా కథలు, కాంట్రాక్ట్ కథలు దర్యాప్తులో నిజమని తేలాయి. బయటపడే మార్గమే లేదక్క. ఇప్పటికైనా నా విన్నపం ఒక్కటే, అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ ను కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే ఈ దేశ ప్రజలు, న్యాయస్థానాలు నిజం తెలుసుకున్నాయి. ఇందుకు కావలసినంత సాక్ష్యాలు, ఆధారాలు కూడా ఉన్నాయి. 300 కోట్ల ఘరానా మోసం. ఏదేమైనా ఈడీ, సిబిఐలో భాగంగా మిమ్మల్ని త్వరలోనే ముఖాముఖి చేస్తాను అక్క. మీ గ్రేటెస్ట్ తిహార్ జైలుకు స్వాగతం అక్క. మీ మరో సోదరుడు, అవినీతికి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ మీకు జైల్లో లగ్జరీ జీవితం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు. ఈ లేఖలో ముగించే ముందు మరొక మాట చెప్పదలుచుకున్నా, సినిమా ఇంకా మిగిలే ఉంది. కేజ్రీవాల్ జీ తదుపరి ఇక మీరే. ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. సినిమా క్లైమాక్స్ కు చేరుకుంది. కేజ్రీవాల్ జీ, నా సోదరీమణులకు తిహార్ క్లబ్ కు స్వాగతం పలుకుతున్నాను అని సుకేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు.